చాలా మంది కామెంట్ అయితే పెట్టినారు ఫుల్ వీడియో పెట్టమని. ఇంకా ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఈ రోజు అయితే. ఇంకా ఇదేమో 10 లీటర్ల వి గార్డ్ గీజర్. ఇది ఫిల్మెంట్ ఏ విధంగా వేసినామని ఒక వీడియో అయితే చేసినాను. ముందుగా డొప్పాల స్క్రూస్ అయితే ఇప్పు తీసుకుంటున్నాను. స్క్రూస్ అన్ని తీసుకున్న తర్వాత ఇలా బాటమ్ లో 2 థర్మోస్టార్టర్స్ అయితే వస్తాయి. ఈ థర్మోస్టార్టర్స్ కూడా చెక్ చేయాలి ఒకసారి. ఇంకా పైన డొప్ప అయితే తీసినాను. ఇది ఒరిజినల్ ది, ఇంతవరకు ఎవరు ఇప్పతీయలేదు అసలు ఇది. ఇంకా బాడీకి స్క్రూస్ ఏమున్నాయో అన్ని తీస్తున్నాను. ఇంకా బాడీ అయితే బయటికి తీయాలి. ఇది మొత్తము సెట్ అయితే బయటికి లాగేయాలి ఇది అంతా. ఇంకా ఇలా డొప్పాలు అన్ని పక్కన పెట్టేసి ఇంకా ముఖ్యమైనది ఇదే, మనకు గుండెకాయ లాంటిది ఇది అంతా. ఇంకా బోల్టాలన్నీ తీసుకొని బయటికి అయితే తీస్తున్నాము. ఎలా తీస్తున్నామో అలాగే సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అందుకోసం మార్కింగ్ అయితే వేసుకోవాలి సిల్వర్ డొప్పాలకైతే. ఇంకా మార్కింగ్ చేసిన తర్వాత ఫిల్మెంట్ బయటికి అయితే తీస్తున్నాము ఇప్పుడు. ఉప్పు అయితే పేరుకుపోయింది చాలానే. ఇది ఉప్పు నీళ్ళు అయితే వాడుతున్నారు వీళ్ళేమో. సాల్ట్ వాటర్ వాడితే ఇలానే అవుతుంది. నీళ్ళు లేనప్పుడు హీటర్ వేసినారంతా, అందుకు హీటర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది లోపల. ఈ ఫిల్మెంట్ లో 2 రకాలు అయితే వస్తాయి. మంచి రకం ఒకటి, తక్కువ రకం ఒకటి. ఇది 10 లీటర్ది కాబట్టి మంచి రకందే వేసుకోవాలి. కాస్ట్ అయినా కూడా పర్వాలేదు, మంచిదే వేసుకుంటే బాగుంటుంది, లైఫ్ అయితే వస్తుంది. ఒకసారి డ్రమ్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. లోపల ఎంత డస్ట్ ఉన్నదో, ఎంత బ్లాక్ అయినాయో వాటర్ అయితే బ్లాస్ట్ అయ్యి ఫిల్మెంట్ అయితే. చూడండి నల్లగా అయిపోయినాయి నీళ్ళు అయితే పూర్తిగా. అలాగే ఉప్పు అయితే పేరుకుపోయినది లోపలైతే. పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా, మీకే అర్థమవుతుంది అంతా. కొత్తగా మీరు వీడియో చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ అయితే పెడుతుంటాను. ఉప్పు అయితే చూడండి లోపల ఎంత కింద ఉన్నదో ఇప్పుడే. డ్రమ్ము లోపల కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఉప్పు అయితే పేరుకుపోయినది లోపల అయితే, అతకపోయినది లోపల డ్రమ్ముకైతే. ఇంకా డ్రమ్ము లోపల నీళ్లు పోసుకొని అయితే బాగా కడుక్కోవాలి 2-3 సార్లు. ఇదేమో పాత ఫిల్మెంట్, పగుళ్ళు అయితే వచ్చినాయి అక్కడక్కడ ఫిల్మెంట్ కి. కుళాయికి అయితే షాక్ అయితే కొడుతుందన్నారు లైట్ గా. ఇదేమో కొత్త ఫిల్మెంట్, మంచిదైతే తెచ్చినాను ఫిల్మెంట్ అయితే. కరిగిన తర్వాత ఇలా ఫిల్మెంట్ అయితే సెట్ చేస్తున్నాను. నీట్ గా అయితే సెట్ చేసుకోవాలి మనము, క్లీన్ చేసుకొని అయితే. ఇంకా యథా ప్రకారం ఎలా ఉన్నదో అలానే సెట్ చేసుకోవాలి. మార్కింగ్ ప్రకారం అయితే సెట్ చేస్తున్నాను. ఇంకా ఇదేమో రిలే చెక్ చేస్తే బాగానే ఉండదు, ఇబ్బంది లేదు. ఇంకా థర్మోస్టార్టర్ కూడా చెక్ చేస్తే బాగానే ఉన్నాయి రెండైతే. ఇంకా హీటింగ్ లైట్, గ్రీన్ లైట్ అయితే సెట్ చేస్తున్నాను. యథా ప్రకారం ఎలా ఉన్నదో అలానే సెట్ చేసుకోవాలి మళ్ళా. ఇంకా అన్ని సెట్ చేసుకున్న తర్వాత డొప్పాలు అయితే పెట్టేస్తున్నాను. యథా ప్రకారం ఎలా ఉన్నాయో డొప్పాలు అలానే సెట్ చేసుకోవాలి మళ్ళా మనము. ఇంకా ఈ ఫిలిమెంట్ కాస్ట్ ఎంత పడినది అంటే 800 దాకా పడినది ఫిలిమెంట్ కాస్ట్ అయితే. మంచిదైతే వేసినాము, ఒరిజినల్ ఫిలిమెంట్ అయితే వేసినాము. ఒకసారి అన్ని చెక్ చేసుకుని డొప్పాస్ అయితే పెట్టేస్తున్నాము. ఇంకా మొత్తం స్క్రూస్ అన్ని సెట్ చేసిన తర్వాత ఒకసారి సిరీస్ లో అయితే చెక్ చేస్తున్నాము. చెక్ చేస్తే బాగానే ఉండదు, ఇబ్బంది లేదు. ఇంకా డైరెక్ట్ పెట్టి చూస్తాము ఒకసారి అయితే. డైరెక్ట్ కనెక్షన్ అయితే పెట్టకూడదు, ఊరికి టచ్ చేస్తే అర్థమవుతుంది మనకు స్పార్క్ వస్తుందా లేదా అని, ఫిల్మెంట్ రన్ అవుతుందా లేదా అని. ఇంకా ఇంటికాడికి తీసుకుపోయి సెట్టింగ్ అయితే చేస్తున్నాము, చెక్ చేస్తున్నాము ఒకసారి బాడీ స్టడీ వస్తుందా లేదా అని. సరే